హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కన్యా ఫ్యామిలీ. సో ఈరోజు అయితే మనం హోగ్నేకల్ ఫాల్స్కి అయితే వచ్చాము. ఇది కర్ణాటక ఇంకా తమిళనాడు బార్డర్లో ఉంది. సో మేమైతే బెంగళూరు నుంచి అయితే రీచ్ అయ్యాము. లొకేషన్ అయితే సూపర్గా ఉంది గాయ్స్. ఫుడ్, ఆయిల్ మసాజ్ ఇంకా బోటింగ్ అయితే ఫేమస్ ఇక్కడ. ఆయిల్ మసాజ్ అయితే ఫేమస్ అన్నాను కదా. సో లేడీస్కి అయితే సపరేట్ ఉంది, జెంట్స్కి కూడా సపరేట్ ఉంది. ఇక్కడ ఆయిల్ మసాజ్ చేశాక మనం బాత్కి అయితే వెళ్ళాలి. బట్ చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే అక్కడ స్లిప్ అయ్యామనుకో ఇంకా అంతే. సో హైదరాబాద్ టు హోగ్నేకల్ ఫాల్స్కి అయితే డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయితే ఏం లేదు. బై బస్ ఆర్ ఫ్లైట్ ఆర్ ట్యాక్సీలోనే మనం అక్కడికి రీచ్ కావాలి. ఎలా రీచ్ కావాలో నేను ఇలా డీటెయిల్గా చెప్తాను ఈ వీడియోలో. చూడండి గైస్ లాస్ట్ వరకు వీడియో. మనమైతే ఇప్పుడు హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాము. మా వాళ్ళు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. మా చిట్టి తల్లి ఇంకా మా కన్నయ్య, మా హస్బెండ్, మా అత్తమ్మ, మా ఆడవిల్ల ఇంకా మా అన్నయ్య కలిసి అయితే వెళ్ళాము. మా మామ కూడా వచ్చాడు. చూడండి ఇక్కడ అందరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా వాళ్ళందరూ అయితే. ఇక్కడ వాటర్ ఫాల్స్ మనకి కావేరీ రివర్ నుంచి అయితే వాటర్ ఫ్లో అవుతున్నాయి. చూడండి డిఫరెంట్ వేస్లో అయితే వాటర్ అయితే ఫ్లో అవుతున్నాయి మనకి ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర. చూడండి. అండ్ ఈ బోటింగ్ కాస్ట్ వచ్చేసి 1500 per 4 పీపుల్స్. తమిళనాడు నుంచి కర్ణాటక బార్డర్ వరకు అయితే మనకి తీసుకెళ్తారు ఈ బోట్లో. మనకి హోగ్నేకల్ ఫాల్స్కి బై ఫ్లైట్ అయితే మనం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఫ్లైట్లో సేలంకి అయితే రీచ్ కావచ్చు. అక్కడి నుంచి మనకి ట్యాక్సీ అయితే అవైలబుల్గా ఉంది హోగ్నేకల్ ఫాల్స్కి. అండ్ బై బస్ అయితే ధర్మపురికి అయితే మనం రీచ్ కావాలి బస్లో. అండ్ ఆఫ్టర్ దట్ మనం ట్యాక్సీలో అయితే హోగ్నేకల్ ఫాల్స్కి అయితే రీచ్ కావచ్చు. అండ్ బై ట్రైన్ అయితే ధర్మపురి రైల్వే స్టేషన్ అయితే క్లోజెస్ట్ రైల్వే స్టేషన్ టు హోగ్నేకల్ ఫాల్స్. బెంగళూరు నుంచి హోగ్నేకల్ ఫాల్స్కి అయితే 250 కిలోమీటర్స్, 4 hours జర్నీ. మాకైతే 4 hours జర్నీ అయితే అయ్యింది. వాటర్ ఫాల్స్కి మెయిన్ అట్రాక్షన్ ఏంటిదంటే హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఒకటి, అండ్ క్రొకడైల్ పార్క్, ఇంకా చిల్డ్రన్స్ పార్క్, అండ్ అది బోటింగ్ అయితే మెయిన్ ఫేమస్ ఇక్కడ. బోటింగ్కి అయితే వెళ్దాం అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళతోనైతే మనం మాట్లాడుకోవచ్చు. బట్ ఫిక్స్డ్ కాస్ట్లో అయితే వాళ్ళైతే ఏం తక్కువ చెయ్యరు. అంతే అమౌంట్ ఇంకా హై కూడా కావచ్చు, ఎందుకంటే మనకి తమిళనాడు నుంచి కర్ణాటక బార్డర్ వరకు అయితే తీసుకెళ్తున్నారు కదా. సో అలా అని హై కాస్ట్ కూడా ఉండొచ్చు. మనకి ఇక్కడ తమిళనాడు అయితే రేటు 1500, బట్ లోపల కర్ణాటకకి వెళ్ళే వరకు అయితే మనకి హై ఉండొచ్చు. చూడండి వాటర్ కూడా ఎంత బాగా ఫ్లో అవుతుంది, డిఫరెంట్ వేస్ లెక్క ఫ్లో అవుతుంది వాటర్ అయితే. మనమైతే ఇప్పుడు ఎగ్జిట్కి అయితే వచ్చేసాము. హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఇది ఎగ్జిట్. బయటకు అయితే వచ్చేసాం కదా. నేను బయట నుంచి అయితే మీకు లొకేషన్ చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయో గ్రీనరీస్తో ఆ వాటర్ ఫాల్స్, ఆ వాటర్ ఫ్లోయింగ్. సో మనకి ఇక్కడ అన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఫుడ్ ఐటమ్స్తో సహా మనకి ఇక్కడ మంకీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మనం ఏమైనా కొన్నేటివి తినేటి వస్తువులు కొంటాం కదా, సో వీటిని అయితే జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఎందుకంటే అవి లాక్కోపోతున్నాయి అన్ని తినేటి వస్తువులు. సో అలా అని నేను ముందుగానే మీకు చెప్తున్నాను, బీ కేర్ఫుల్. ఇక్కడ చూడండి మనకైతే అన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ అయితే బేర్లు, వాటర్ మిలన్, ఇంకా షాంపూస్, ఆయిల్ అన్నీ అమ్ముతున్నారు మనకి ఇక్కడ బెల్లం బూరలు వేడివేడిగా చేసి అయితే మనకి అమ్ముతున్నారు. చూడండి చాలా ఐటమ్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ ఎండు రొయ్యలు, ఎండు చేపలు అయితే అమ్ముతున్నారు. ఆ ఒక్క డబ్బా 100 రూపీస్ అంట. ఏదన్నా తీసుకోండి 100 రూపీస్, ఎండు రొయ్యలన్నా ఎండు చేపలన్నా. సో మనకి ఇక్కడ ఫ్రెష్గా మనకి ఫిష్ ఫ్రై ఇంకా ప్రాన్స్ ఫ్రై అప్పుడప్పుడే మనం ముంగట్నే ఫ్రై చేసి ఇస్తారు, డీప్ ఫ్రై. సో మనమైతే చూస్ చేసి అయితే తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ అన్నీ అవే ఉన్నాయి, బట్ ఇక్కడ ఫిష్ ఫ్రై అయితే చాలా ఫేమస్ అనుకుంటా. చూడండి ఇక్కడ మిర్చి బజ్జీలు కూడా ఉన్నాయి, ఇంకా పచ్చి శనగలు కూడా ఇక్కడ అమ్ముతున్నారు. ఇక్కడ అన్నీ అవే ఉన్నాయి, ఎండు రొయ్యలు, ఎండు చేపలు. సో టవల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మనకి ఇక్కడ. కావాలంటే మనం ఎప్పుడైనా బై మిస్టేక్ మర్చిపోతాం కదా ఏమన్నా క్లోత్స్, సో ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు మనము. సో చూడండి ఇక్కడ దానికి అంతా మసాలా పెట్టి వాళ్ళు పెడుతున్నారు. కావాలంటే మనకి ఇప్పుడు కావాలి మేము తింటామంటే ఒకసారి టేస్ట్ కూడా చేయడానికి ఇస్తున్నారు, టేస్ట్ చేయండి అని చెప్తున్నారు. చూడండి చికెన్ కూడా ఉంది. సో మేమైతే ఈ ప్లేస్లో చికెన్ కూడా యాడ్ అయిపోయింది, చూసాము. ఇక్కడ మసాలా పెట్టి అయితే పెడుతున్నారు, కావాలంటే మనకి ఫ్రై చేసి ఇస్తున్నారు.
చూడండి ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా ఒక్క డబ్బా 100 రూపీస్ అని. సో అదే చెప్తున్నారు ఇక్కడ, ఒక డబ్బా 100 రూపీస్ అని. ఆ డబ్బాలో ఎంత వస్తుందో తెలియదు కానీ అవి చూసారు కదా ఎంత ఉంది ఆ డబ్బా. సో అంతా అలా 100 రూపీస్ అంట. కావాలంటే తీసుకోండి, మేము తినాం కాబట్టి మేమైతే కొనలేము. సో చూడండి ఇక్కడ ఆంటీ అయితే మేము అన్నాము టీని టేస్ట్ అయితే చేసి నచ్చితే తీసుకుంటామంటే సరే అని, ఒకటి ఫ్రై చేసేయండి ఆంటీ అంటే సరే అని చేసిస్తుంది. చూడండి వీడియోలో ఇప్పుడు ఒకటి తింటాము అంటే సరే అని వేసిస్తుంది ఒకటి. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడే మా ఛానల్లోకి వెళ్ళి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త నోటిఫికేషన్స్తో సహా మా వీడియోస్ అయితే వస్తాయి. మేమైతే టేస్ట్ చేసాము ఫైనల్గా. ఇప్పుడు ఇస్తుంది చూడండి ఆంటీ. మనకి ఇక్కడ ఏంటంటే మనకి కుకింగ్ కూడా చేసిస్తారు, రైస్ ఇంకా కర్రీస్. మనం వాటర్ ఫాల్స్కి ఇంకా లొకేషన్ అంతా ఒక రౌండ్ వేసి వచ్చే వరకు అయితే మనకు కుక్ చేసి అయితే పెడతారు లంచ్ కోసం, లంచ్ చేయొచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ ఈ ఆంటీ అయితే మాకు ఫైనల్గా ఒక పేపర్ తీసుకొని దాంట్లో ఫ్రై అయితే వేసి ఇచ్చింది. చూడండి ఫైనల్గా అయితే మాకు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మా మామ చూడండి ఇంకెప్పుడు ఇస్తుంది అబ్బా ఆంటీ అని ఆంటీకి అడుగుతుండు అయిపోయిందా అని. సో ఇచ్చేసింది మా చేతికైతే. సో టేస్ట్ ఎలా ఉందో చెప్తాను నేను ఇప్పుడు. సో నేను తోక తింటాను తలకాయ తినాను అని అంటే సరే ఏదో ఒకటి తినాను నేనైతే అంటున్నా మా మామకి. సో టేస్ట్ అయితే బాగుందని అయితే చెప్పిండు. సరే కొంచెం ముందుకు వెళ్ళాక టేస్ట్ ఎలానో ఉంది అని అంటుండు. నేను అన్నా అప్పుడే చెప్పొద్దా మళ్ళీ ఎందుకు బాగుంది అంటున్నా అంటే ఆంటీ ఫీల్ అయిపోతుంది కదా అని నేను చెప్పలేనని అంటున్నాడు. చూడండి సో ఇక్కడ మిర్చి బజ్జీ కూడా అమ్ముతున్నారు చూడండి ఈ ఆంటీ దగ్గర. సో ఫైనల్గా అయితే నేను కూడా టేస్ట్ చేశాను. నాకైతే నిజంగా ఓకే అనిపించింది. మా వాళ్ళైతే అందరూ ముందుకు వెళ్ళిపోయారు. నేను మా మామని కలిసి ఈ వీడియో తీస్తున్నాము. చూడండి మేము మెమరీస్ కలెక్ట్ చేస్తున్నాం కదా ఎందుకులే అని ఆగిపోయాడు నా కోసము. ఇక్కడ మనకి టీ షర్ట్స్ షార్ట్స్ అయితే అన్నీ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ రెయిన్బో వరల్డ్ అంట ఇది. సో ప్లే గ్రౌండ్ లెక్క ఉంది లోపలనైతే. సో చూడండి మిర్చి బజ్జీ అయినా ఫిష్ అయినా అన్నీ మనకి వేడిగానే అప్పుడప్పుడే చేసిస్తున్నారు. సో చూడండి ఇక్కడ మా మామ చూపిస్తుండు. సో వాటర్ ఫాల్స్కి వచ్చిన వాళ్ళందరూ అయితే ఎక్కువగా ఇవే ప్రిఫర్ చేస్తారు. ఫిష్ ప్రాన్స్ అలాంటివి ఇక్కడ మనకి చాలా సేల్ చేస్తున్నారు. అన్ని షాప్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. చూడండి ఆల్రౌండ్గా చూసుకోండి. ఫైనల్లీ మా వాళ్ళు అయితే కనిపించారు మాకు. సో మా ఆపోజిట్లోనైతే ఉన్నారు మా వాళ్ళు, ఏదో డిస్కషన్ చేస్తున్నారు చూడండి. సో ఇక్కడ కూడా మనకి ఎగ్జిట్ అవుతున్నాం మనం. ఇక్కడ కూడా అవే కనిపిస్తున్నాయి. ఎండు చేపలు ఎండు రొయ్యలు ఇవే కనిపిస్తున్నాయి బాగా. ఇక్కడ బాగా అదే ప్రిఫర్ చేస్తారు అందరూ అనుకుంటా. సో చూసేయండి ఇక్కడ మొత్తం ఇక్కడ గోలీ సోడా అది కూడా సేల్ చేస్తున్నారు. సో డిస్కషన్ దేని గురించి అంటే బోటింగ్ కోసం మాకు అప్పటికి 5:30 అయిపోయింది, లేట్ అవుతుంది ఇంటికి వెళ్ళడానికి. సో దానివల్ల అయితే డ్రాప్ అయిపోయాం. నెక్స్ట్ టైం అయితే మేము వచ్చినప్పుడు ట్రై చేద్దాం అనుకొని. సో టీ తాగడానికి మేము ఇక్కడ కూర్చున్నాము. అయితే బిస్కెట్స్ తింటుండు మా కన్నయ్య చేతు ఆవు కొరికింది, రెడ్ అయిపోయింది నిజంగానే. సో మా ఆయన చూడండి ఇప్పుడు ఎట్లా చేశాడు ఆవుని. అట్లా కోరుకోద్దు కదమ్మా, తప్పు కదమ్మా, అలా కోరుకోద్దు, చిన్నగా ఉన్నాడు కదా అని దానికి అంటుండు. సో దానికి ఏం అర్థమైందో తెలియదు కానీ మా ఆయన చూడండి ఎంత లవ్ చేస్తుంది అది ఆవు, ఎంత క్యూట్ చేస్తుండడు మా ఆయన. ఇంకా ఆవు పాపం మా కన్నయ్య ఏడుస్తుండు. సో ఇక్కడ మా ఆడవిల్ల తను మార్నింగ్ టిఫిన్ చేసింది, ఆఫ్టర్నూన్ లంచ్ చేయలేదు. వై బికాజ్ ఎందుకంటే తను నాన్ వెజ్ తినదు, ఓన్లీ వెజిటేరియనే తింటుంది. ఇక్కడ మొత్తం నాన్ వెజ్జే. మేము ఆఫ్టర్నూన్ లంచ్ చేసాం, మార్నింగ్ టిఫిన్ చేసాం. బట్ తనకి ఇప్పుడు ఆకలి అవుతుంది, ఏం తినాలని కూర్చుంది పాపం. సో బయటికి వెళ్ళాక ఏదైనా ఒకటి తినాలి ఇంకా తను. ఇక్కడనైతే వెజిటేరియన్ అయితే లేదు, ఇంకా స్మెల్ కూడా పడదు తనకి. సో మేమైతే ఎగ్జిట్ అయిపోతున్నాము చూడండి.
ఈ ప్లేస్ని విజిట్ అయిన వాళ్ళైతే కమెంట్ చేయండి. అండ్ నేను మీ కమెంట్స్కి మాత్రం 100% అయితే నేను రిప్లై ఇస్తాను. మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేయండి. చూడండి, ఇంకా ఇక్కడ మనకి రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇది 1 డే ట్రిప్ అయితే కాదు, మనం వచ్చి స్టే చేసి ఎంజాయ్ చేసి మొత్తం ఒక రౌండ్ వేసుకొని వెళ్ళేటట్టు ఉంది. అండ్ రెస్ట్ కూడా తీసుకొని మనం రిటర్న్ కావచ్చు. 1 డేలా అంటే మనం నిజంగానే అలసిపోతాము. మేమైతే 1 డేలోనే రిటర్న్ అయిపోయాం కాబట్టి ఫుల్ టైర్డ్ అనిపించింది మాకు. అండ్ మా కన్నయ్య ఇంకా వాళ్ళ డాడీ చూడండి, అక్కడ మా చిట్టి తల్లి ఇంకా వాళ్ళ పప్ప. సో మేమైతే ఎగ్జిట్ అవుతున్నాము. ఇంకా నేను టీ తాగుతున్నాను ఇప్పుడు. ఇక్కడికి నుంచి స్ట్రేట్గా వెళ్ళి లెఫ్ట్ సైడ్ నుంచి అయితే మనకి ఎగ్జిట్ ఉంది. అదే ఎంట్రన్స్, అదే ఎగ్జిట్, ఒకటే ప్లేస్ నుంచి అయితే. ఇక్కడ కూడా చూడండి చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి, షాప్స్, మనకి కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ కూడా ఉన్నాయి. ఐస్ క్రీమ్స్ కూడా మనకి ఇక్కడ సేల్ చేస్తున్నారు. అండ్ పార్కింగ్కి కూడా మనకి ప్లేసెస్ అయితే బాగా ఉంది. పార్కింగ్కి కూడా ప్లేస్ బాగుంది ఇక్కడ. సో ఇదైతే మొత్తం ఎగ్జిట్ ప్లేస్. మేము ఇక్కడికి నుంచి ఎంట్రీ అయ్యాము. సో చూడండి, మేమైతే నెక్స్ట్ టైం పక్కా హొగ్నేకల్ ఫాల్స్ని అయితే విజిట్ అయ్యి స్టే చేసి మేము బోటింగ్ చేసి వెళ్తాము. పక్కా ఇదైతే డిసైడ్ అయితే వెళ్తున్నాం మేమైతే ఇంటికి ఇప్పుడు. సో ఇదైతే ఫిక్స్ అయ్యాము. ఎందుకంటే తమిళనాడు బార్డర్లో వ్యూ కన్నా కర్ణాటక బార్డర్ వ్యూ అయితే చాలా బాగుందంట. నేను విన్నాను, మా అన్న చెప్పాడు, మా అన్న వెళ్ళాడంట. సో ఈరోజైతే మాకు టైం సరిగా కుదరలేదు. సో అలా అని మేమైతే ఎగ్జిట్ అయిపోతున్నాము. కొంచెం అయితే సాడ్ ఫీలింగ్, బట్ ఇక్కడ ఈ వ్యూ మాత్రం చాలా బాగుంది. లొకేషన్ కూడా సూపర్గా ఉంది. చూడి మొత్తం ఇదైతే ఎగ్జిట్ పాయింట్. సో చూడండి, ఇక్కడ కూడా మంకీస్ అయితే ఉన్నాయి. ఈ మంకీస్ నుంచి అయితే చాలా కేర్ఫుల్గా ఉండండి. ఫుడ్ ఐటమ్స్ అయితే లాక్కుంటున్నాయని చెప్పాను కదా ఇందాక నేను స్టార్టింగ్లో. సో అలా. సో ఇక్కడ పిల్లలు ఆడుకునే వస్తువులు అయితే చాలా ఉన్నాయి, బొమ్మలు అవన్నీ ఈ వీడియోలో చూడండి. సో మా ఆడవిల్ల మా మామకైతే ఫైట్ అవుతుంది. దేనికంటే ఆ లగేజ్ కోసము, అది చిన్న ఫోన్ కోసమే ఫోన్ అవుతుంది. అండ్ ఇక్కడ టెంపుల్ కూడా ఉంది మనకి ఈ వాటర్ ఫాల్స్ దగ్గర. ఇక్కడ చూడండి, మా కన్నయ్య ఇంకా మా హస్బెండ్ ఎంత బాగా నడుచుకుంటూ వెళ్తున్నారు ముంగటికి. సో ముంగట మా చిట్టి తల్లి కూడా ఉంది వాళ్ళ డాడీ దగ్గర. ఆ ఎల్లో ఫ్లాక్లో అది ఎంత ముద్దుగా అనిపిస్తుంది చూడండి. సో ఫైనల్గానైతే మొత్తం మేము ఎగ్జిట్కి అయితే వచ్చేసాము. చూడండి, ఇక్కడ ఎగ్జిట్ ఇదే, ఎంట్రన్స్ ఇదే అన్నాను కదా. చూడండి, ఇక్కడ షాప్స్ కూడా మనకి ఉన్నాయి, టీ షర్ట్స్, షార్ట్స్ అయితే. వీళ్ళిద్దరిని చూడండి ఎంత బాగా వాక్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఫైనల్గానైతే మా ఆడవిల్ల ఆ బ్యాగ్ని అయితే వదిలేసింది. మా మామ ఒక్కడు పట్టుకొస్తుంది పాపం. సో మేమైతే కార్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. నేను చెప్పాను కదా క్రొకడైల్ పార్క్ అన్నాను కదా, ఇక్కడనే నాకు రైట్ సైడ్లో ఉంది ఆ పార్క్. దాని లోపల ఒక చిన్న పార్క్ కూడా ఉంది. సో కొన్ని అయితే యానిమల్స్ అయితే ఉన్నాయి దాంట్లో. సో మా అన్న ఏమంటున్నాడంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనమైతే కంపల్సరీగా స్టే చేసి ఒక రౌండ్ వేసి బోటింగ్ కూడా చేయాలి. ఈసారి చేయలేదు, టైం అయిపోయింది అని తొందరగా మనం వెళ్ళిపోతున్నాము అని చెప్తున్నాడు.